అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. విద్యార్థులకి తల్లిదండ్రులకి మనందరికీ ఉండేది ఒకటే ప్రశ్న, మనం చదువుతున్న చదువులు మన ఇండస్ట్రీకి ఉపయోగపడతాయా? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. ఎందుకంటే వేల మంది, బహుశా లక్షల మంది కూడా ఇంజనీర్స్ ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు, కానీ ఆ తర్వాత వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. కారణం ఏంటంటే ఇది ఏఐ యుగం. నిత్యం మన డిమాండ్స్ మారుతున్నాయి. మన తూముకుంటలో ఉండే ఒక వివిఐఎస్ఎం అంటే విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఈ క్యాంపస్లో మాత్రం ఒక విప్లవం, ఒక అద్భుతం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇదే ద బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్. ఇది బీటెక్ డిగ్రీకి దాదాపు ధీటుగా పోటీ ఇస్తూ యుఎస్ స్టాండర్డ్స్కి విశ్వంలో ఉండే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఉండే కోర్స్ మాడ్యూల్లో దీన్ని రూపుదిద్ది ఇండస్ట్రీతో డైరెక్ట్గా అనుసంధానం అయ్యి యాక్సెంచర్ లాంటి ఒక చాలా పెద్ద సంస్థతో కనెక్ట్ అయ్యి టాలెంట్ స్ప్రింట్ వారి సౌజన్యంతో ఈ బిఎస్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు వివిఐఎస్ఎం వారు. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వివిఐఎస్ఎం లో టాలెంట్ స్ప్రింట్, a part of Accenture వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ యూజీసీ అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, యూజీసీ అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. మనతో పాటు ఇక్కడ అడ్మిషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. నమస్కారం అండి. నమస్తే అండి. ఇంతవరకు జరిగిన గొప్ప విషయాలన్నీ చెప్పండి. మీ క్యాంపస్, మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. కరెక్ట్గా 14 సంవత్సరాల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో BBA కోర్సుని మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి కాలేజీగా, అలాగే 6 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, BS, MS అనేటువంటి కోర్స్ ఒక ప్రైవేట్ అఫిలియేట్ కాలేజ్ ఆఫ్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐజర్స్ తర్వాత మొట్టమొదటిగా ప్రవేశించినటువంటి ఒక గొప్ప కళాశాల అది ఏదైనా ఉంది అంటే ఈ బిఎస్ కోర్స్కి అది విశ్వానినే. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఒక వినూత్నమైనటువంటి కోర్స్, సమాజానికి అవసరమైనటువంటి కోర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ పేరు ఏదైనా వినపడుతుంది అంటే అది ఒక విశ్వానినే. ఈ బిఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఏ గ్యాప్ చూసారండి మీరంటే ఇండస్ట్రీలో కానీ చుట్టూ ఉండే పరిసరాల్లో? చదువుకున్న చదువుకి చేసే కొలువుకి సంబంధం లేనటువంటి రోజుల్లో విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది మనకు వినపడుతూ ఉంది. అవునవును, కరెక్ట్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు ఉంటాయి, కాలేజీలో టీచింగ్ ఒకవైపు ఉంటుంది. రెండు కూడా సమాంతరంగా ప్రయాణిస్తాయి కానీ రెండు ఎక్కడ కలవవు. సో ఈ రెండు కలిసేటువంటి ప్రయత్నము, ఈ రెండింటిని కలిపేటువంటి ప్రయత్నమే యాక్సెంచర్ టాలెంట్ స్ప్రింట్తో విశ్వాని ఇండస్ట్రీతో మేము కొలాబరేట్ అయ్యాం. స్టూడెంట్ అనేటువంటి వాడు 2 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళతో పాటే కలిసిమెలిసి ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుని గ్రాడ్యుయేట్ అవుతే అతనికి ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా కాకుండా 4 సంవత్సరాలు 4 గోడల మధ్యలో ఎంత గొప్పగా పాఠ్యాంశాన్ని బోధించినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకునే దానికి సంబంధం లేదు అని మేము గ్రహించిన తర్వాతనే we were taken this bold step to collaborate with the talent sprint part of Accenture, ఈ BS కంప్యూటర్ సైన్స్ 4 years డిగ్రీ. మేడం, మామూలుగా అంటే వీటికి ఇలాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ అయినప్పుడు అందరికీ ఒకటే క్వశ్చన్ వస్తుంది, బిఎస్ బీటెక్ ఏమిటిది, రెండు ఒకటేనా, రెండు తేడా ఉందని. బయట బీటెక్ అంటే ఒకలాంటి హుందాతనం అనిపిస్తుంది, బిఎస్ దానికి వ్యాలిడిటీ ఉందా అని చెప్పి మీరేమంటారు సార్? ప్రతి సంవత్సరము 2 లక్షల వరకు కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతున్నారు. సోకాల్డ్ 140 ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నా ఒకే బ్రాంచ్లో 2 లక్షల మంది జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యి మళ్ళీ అందరూ మాకు ఉద్యోగాలు లేవు అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతున్నారు. ఇటువంటి ఒక పరిస్థితులలో మేమేం చేశాము అంటే అది బీటెకా, బిఎస్ఆ, బిఎస్సీనా, బీకామా కాదు. నీకేం కావాలి అంటే నీకు స్కిల్ కావాలి, నీకు యాటిట్యూడ్ కావాలి, నీకు నాలెడ్జ్ కావాలి, రేపు పొద్దున నీకు ఎంప్లాయ్మెంట్ కావాలి అనేటువంటిది మేము స్టడీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా బిఎస్ అనేటువంటిది పాపులర్ గా ఉంది. 1-2 దేశాల్లోనే ఈ బీటెక్ అనేటువంటిది మాట్లాడుతున్నాం. సో మేమేం చేసాము, ప్రపంచవ్యాప్తంగా ఏముందో
దాన్నే విశ్వవిద్యాలయంలో పెట్టడం జరిగింది. కానీ యాక్సెంచర్ రిక్వైర్మెంట్స్కి ఇతర సిమిలర్ సంస్థల రిక్వైర్మెంట్స్కి వర్క్ కల్చర్కి తేడాలు ఉంటాయా? ఒకవేళ ఈ 2 సంవత్సరాలు యాక్సెంచర్ వారి సౌజన్యంతో పిల్లలు ఇంకా కొంచెం బాగా ఇండస్ట్రీ రెడీనెస్గా ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి తర్వాత ఏమైనా అవసరం పడుతుందా? ఎస్, ఖచ్చితంగా మేడం. ఎలా అంటే ఒక కంపెనీలో ట్రైన్ అవుతున్నారు అంటే వరల్డ్ రినౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, అవును, అటువంటి రినౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైన్ అయిన తర్వాత మాక్సిమం 100కి 90% స్టూడెంట్ అనేటువంటి రెడీ అవుతాడు. ఇంకా రిమైనింగ్ 10% అంటారా, అది కంపెనీ టు కంపెనీ ఎక్కడైనా సరే సహజంగా ఉంటుంది. నేను 100కు 100% మేము ట్రైన్ చేస్తామని చెబితే అది మా తప్పు అవుతుంది. అవును, మిగిలిన సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఏం జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ట్రైన్ చేయడము అనేటువంటిది యాక్సెంచర్ టాలెంట్ స్ప్రింట్ భాగస్వామ్యంతో జరుగుతుంది. ఇది 2 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు అని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇక్కడ క్యాంపస్లో ఉంటారు బిఎస్ కోర్స్ చదువుకుంటూ. ఆ 2 సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా వాళ్ళు యాక్సెంచర్కి వెళ్ళిపోతారా, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వస్తారా? ఎలా జరుగుతుంది మీ కోర్సు నిర్వహణ? 4 సంవత్సరాల ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మొదటి 2 సంవత్సరాలు 40% టెక్నికల్ సబ్జెక్ట్స్, C++, జావా, పైథాన్ ఇలాంటి ఏఐ ఫండమెంటల్ లాంటి సబ్జెక్ట్స్ యాక్సెంచర్ టీం వచ్చి మా కాలేజీకి డెలివరీ చేస్తారు. 3వ సంవత్సరం 100కి 100% వాళ్ళ ప్రిమైసెస్లో, గచ్చిబౌలిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రిమైసెస్లో మా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి 100% ట్రైనింగ్ ఇండస్ట్రీ మెంటార్స్ చేత ట్రైన్ కాబడతారు. అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినిమం 8,000 నుంచి 12,000 రూపాయల వరకు ప్రతి స్టూడెంట్కి స్టైఫండ్ వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ AEDP అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్. నిరుద్యోగ ఇంజనీర్ల గురించి చెప్పండి సార్. అంటే చాలా జాలేస్తుంది, బాధేస్తుంది. పేరెంట్స్ లక్షలు చెల్లించుంటారు, వీళ్ళు కూడా ఎంట్రన్స్లు రాసి ఏదో చేసి డొనేషన్లు కట్టి చదువుకుని ఉంటారు 4 ఏళ్ళు స్పెండ్ చేసి, బట్ తర్వాత కెరియర్ పాత్ ఉండదు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో పక్కింటోడు ఈసీ జాయిన్ అంటే నేను జాయిన్ అవుతా, పక్కింటోడు సిఎస్సి జాయిన్ అంటే నేను సిఎస్సి జాయిన్ అవుతా. అంతే కదా. నీ శక్తి సామర్థ్యాలు ఏంటి, నీ వ్యక్తిగత అభిరుచులు ఏంటి, నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఏంటి, నువ్వు ఏ కోర్సుకు సరిపోతావు, నీ బడ్జెట్ ఏంది, నీ తల్లిదండ్రుల స్తోమత ఏంది అన్నవి బేరీజు వేసుకోకుండా ఇక్కడ చదువుకోవాలి, అమీర్పేటలో ట్రైన్ అవ్వాలి, అమెరికాకు పోవాలి, ఇంతే. ఇంకా వేరే ప్రపంచమే లేదు. అవును, అది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డారు. 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ విశ్వవిశ్వాని అనుబంధంతో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్తో ఇస్తూ మీరు చెప్పిన బాధని ఈ రూపంలో మేము భర్తీ చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కోర్సు ఫీ స్ట్రక్చర్ గురించి ఇందాక మీరు చెప్పారు. సో మీ దగ్గర మీరు అందుబాటులో ఉండే విధంగా ఫీ స్ట్రక్చర్స్ ఎలా రూపుదిద్దారు? అలాగే ఈ కోర్స్ కరికులం గురించి మరింత డెప్త్గా మాట్లాడదాం. అంటే మీరు అందరికీ ఇంజనీరింగ్ అంటే మెకానికల్, సివిల్ ఇవన్నీ ఉంటాయి. ఆబ్వియస్లీ ఇది కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ స్పెషల్ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేశారు. కంప్యూటర్ సైన్స్ అన్ని చోట్ల కంప్యూటర్ సైన్స్ గానే టీచ్ చేస్తారు. కానీ మా ఈ కోర్సు గొప్పతనం ఏంటంటే ఇది టెక్నో మేనేజరియల్ కోర్స్. ఒక స్టూడెంట్ బీటెక్లో జాయిన్ అవుతే ఏ బ్రాంచ్ అయినా సరే మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ, ఇంటర్లో చదవాలి. ఇక్కడ అవి చదవాల్సిన అవసరం లేదు. వాటి బదులుగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ బిహేవియర్, సైకాలజీ, ఎథిక్స్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇలాంటి ఒక ఇండస్ట్రీకి తగ్గ, ఇండస్ట్రీ వాతావరణానికి అర్థం చేసుకునేటువంటి సబ్జెక్ట్స్ని మేము ఇందులో భాగస్వామ్యం చేశాం. కాబట్టి ఈ కోర్సు టెక్నో మేనేజరియల్ కోర్స్ అయింది. ఈ టెక్నో మేనేజరియల్ కోర్స్కి ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి అంటే వితౌట్ ఎనీ, నేను కంపారిజన్ కోసం చెప్పట్లేదు, ప్రధానమైన తేడాలు ఏముంటాయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత? బిఎస్ కంప్యూటర్ సైన్స్ బీటెక్లో 4 సంవత్సరాలు మీరు క్యాంపస్లో మాత్రమే ఉంటారు. రైట్. బిఎస్లో 2 సంవత్సరాలు మాత్రమే మీరు క్యాంపస్లో ఉంటారు. 2 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీలో ఉండి చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. అలాగే ఆ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు మీకు ఉద్యోగ అనుభవం వస్తుంది. అంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టయానికి బీటెక్లో ఓన్లీ గ్రాడ్యుయేట్, బిఎస్ కంప్యూటర్ సైన్స్లో మీరు 1 సంవత్సరం అనుభవం ఉన్న కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఇది ప్రధానమైనటువంటి వ్యత్యాసం. రెండో వ్యత్యాసం, బీటెక్లో మీకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీలో ఏ స్పెషలైజేషన్స్ కావాలి అనేటువంటిది
ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రీ భాగస్వామ్యం ఉండదు కాబట్టి. ఇక్కడ ఇండస్ట్రీతోనే మేము కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీ అనేటువంటిది వీళ్ళకు అలవాటు అయిపోతుంది. మూడో వ్యత్యాసం, బీటెక్ లో జాయిన్ అవుతే ఫస్ట్ ఇయర్ లోనే మీరు మీ యొక్క స్పెషలైజేషన్ తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను, పక్కింటోడు సిఎస్సి తీసుకున్నా కానీ నేను కూడా సిఎస్సి తీసుకుంటా. కానీ నాకు సంవత్సరం తర్వాత నచ్చకపోతే అంతే కదా, నువ్వు కోర్స్ అయినా వదులుకొని మళ్ళీ కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలి, లేకపోతే అదే కోర్సులో కంటిన్యూ అవ్వాలి. కానీ బిఎస్ కంప్యూటర్ సైన్స్ లో ఏమవుతుంది అంటే 2 సంవత్సరాలు స్ట్రాంగ్ ఫౌండేషన్ కంప్యూటర్ సైన్స్ ఇచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ లో మీ స్పెషలైజేషన్ మొదలవుతుంది. ఏఐ మెషిన్ లెర్నింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఫుల్ స్టాక్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, యూఐయుఎక్స్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇవే కాకుండా ఆ రోజు 2028లో 29లో ఏదైనా టెక్నాలజీ మారితే ఆ టెక్నాలజీ కూడా, ఎందుకంటే మాకు ఇండస్ట్రీ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని మీకు అక్కడ వాళ్ళు ట్రైన్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం బిఎస్ కంప్యూటర్ సైన్స్ లో ఉంటుంది. ఇక్కడ బీటెక్ లో ఆ అవకాశం అనేదే ఉండదు. సో హౌ ఇస్ యువర్ ఫీ స్ట్రక్చర్ సార్? అఫోర్డబుల్ గా ఉంటుందా ఇది మధ్యతరగతి అందరికీ? ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది అఫోర్డబుల్ గా ఉంటుంది. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, అది ఎఫ్సెట్ అయినా, నీట్ అయినా, క్లాట్ అయినా, యూగాట్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా అంటే బైపీసీ స్టూడెంట్ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. వావ్. ఎంఈసీ స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు, సిఈసీ స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు. బట్ యూ డోంట్ రిక్వైర్ ఏ విధమైన ఎంట్రన్స్ లో అవసరం లేదు. ఎంసెట్, అవి రాయాలి, అవి ఎలిజిబిలిటీగా తీసుకుంటాం. కానీ విశ్వాన్ని ఎంట్రన్స్ టెస్ట్ మేము కండక్ట్ చేస్తాం, దాన్ని రాయాలి. రాసిన తర్వాత ఇంటర్వ్యూ మేము చేయం. మాకున్నవి 300 సీట్లే. ఈ 300 సీట్లకి ఇంటర్వ్యూ మేము తీసుకోము. టాలెంట్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ టీం తీసుకుంటుంది. 4th ఇయర్ తర్వాత యాక్సెంచర్ మొత్తం అది కూడా అయిపోయి వాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతారు, వాళ్ళకి పట్టా వచ్చేస్తుంది. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్? వేరే కంపెనీస్కి వెళ్తారా ప్లేస్మెంట్స్కి? లేదు మీకు వేరే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మీరు కల్పిస్తారా? ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి. ఒకటి, 4th ఇయర్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నువ్వు అప్రెంటిస్షిప్ వేరే కంపెనీలు చేస్తున్నావు, మరి ఉద్యోగం మాట ఏంటి? ఆల్రెడీ నువ్వు ఎవరైనా ఎంప్లాయీ కదా, అవును, అందులోనే అబ్జర్వ్ అయిపోతావు. ఇంకా ప్లేస్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. ఒకటి. 2, క్యాంపస్ ఎనీహౌ మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ దే విల్ డూ దేర్ ఓన్ రోల్. 2. 3, యాక్సెంచర్ లాంటి కంపెనీలో ట్రైన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు కరెక్టే కదా మీరు అన్న ప్రశ్నకి. చాలా అంటే ఎక్కడో ఒక డౌట్ స్టూడెంట్ మీద డౌట్ రావాలా, లేదా కోర్స్ మీద డౌట్ రావాలా? అర్థమైంది. యాక్సెంచర్ లాంటి కంపెనీలో ట్రైన్ అయ్యాక అంటే అందరినీ అబ్జర్వ్ చేసుకునే ఖాళీ వాళ్ళకు ఉంటుందా? టాలెంట్మెంట్ వాళ్ళకి 2000 లేదా 3000 పైగా క్లయింట్స్ వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ చాలా మంది అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఉద్యోగం గ్యారంటీనా సార్? అవును. నేను ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఉద్యోగం గ్యారంటీ అని చెప్పాను అని నేనంటే నేనైనా వెదవండాలి, మీరైనా వెదవండాలి. మీరు అనొచ్చు, ఏంటి సార్ ఇంత మాట అన్నారు అని. ఎందుకంటే ఉద్యోగం గ్యారంటీ ఎవరు ఇస్తారు మేడం? ఉద్యోగం గ్యారంటీ ఇస్తారా? కళాశాలలు ప్లేస్మెంట్స్ ఫ్యాక్టరీస్ కావు. కళాశాలలు మీ వ్యక్తిగత నైపుణ్యాలను తీర్చిదిద్దేటువంటి ఒక కర్మాగారాలు మాత్రమే. అంతేగాని ప్లేస్మెంట్స్ కు గ్యారంటీ అని చెప్తున్నారు అంటే మీరు ఎక్కడో మోసపోతున్నారని మాత్రమే. మేము ఇక్కడ కూడా ఏం చెప్తున్నాం, టాలెంట్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ తో కొలాబరేట్ అయినా కూడా మేము ట్రైన్ చేస్తాం, 1 year మీకు అనుభవం ఇస్తామని చెప్తున్నామే కానీ ఉద్యోగం ఇస్తామని చెప్పడం లేదు. అవును. ఎందుకు చెప్పడం లేదంటే ఉద్యోగం తెచ్చుకోవాల్సిన బాధ్యత నీది. ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్యతను పెంపొందించాల్సిన బాధ్యత మాది. యాక్సెంచర్ నుంచి మీకు ఫ్యాకల్టీ వస్తారని చెప్పారు కదా సార్. అవును. సో అందరూ ఫ్యాకల్టీ, ఈ టెక్నికల్ ఫ్యాకల్టీ అందరూ అక్కడి నుంచి వస్తారా, లేక మీ మేనేజరల్ ఫ్యాకల్టీ మేనేజరల్ కోర్సెస్ చెప్తూ? మొదటి 2 సంవత్సరాలలో నేను 2+2 మోడల్ ఇది. అవునవును. మొదటి 2 సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ 40%, సెకండ్ ఇయర్ 40% యాక్సెంచర్ టీమ్ డెలివరీ చేస్తారు. 60% బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్, మీకు కావాల్సినటువంటి బేసిక్ ఫండమెంటల్ సబ్జెక్ట్, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కావచ్చు, రిమైనింగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ కావచ్చు, విచ్ ఇస్ హ్యావింగ్ ది ఇంపార్టెన్స్ టు యువర్ కరికులం. దోస్ సబ్జెక్ట్స్ అనేటువంటివి విశ్వాన్ని ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇది భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చా? ఎస్.
మీకు 2020-21 అకాడమిక్ ఇయర్కి ఫస్ట్ అఫిలియేట్ ప్రైవేట్ అటానమస్ కాలేజ్ ఇన్ ఇండియా స్టార్టెడ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్. ఇవాళ విశ్వాని తర్వాతనే ఐఐఎం బెంగళూరు కావచ్చు, ఐఐఎం బాంబే కావచ్చు, ఐఐటి మద్రాస్ కావచ్చు, ఐఐఎం సంబల్పూర్ కావచ్చు, ఇలాంటి రిప్యూటెడ్ బిజినెస్ స్కూల్స్ ఈ బిజిఎస్ కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ చేశాయి. కానీ ఒక బిజినెస్ స్కూల్ 6 సంవత్సరాల ముందే మేము స్టార్ట్ చేశాం. ఐజర్స్, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఐజర్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బిఎస్ కోర్స్ అనేటువంటిది కొత్తది కాదండి. ఎప్పటి నుంచో ఈ బిఎస్ కోర్సు ఉంది ఇండియాలో. మేము ఎక్కడి నుంచో ఇలా తీసుకొని రాలేదు. ఉన్న కోర్సుని ఒక ప్రైవేట్ కాలేజీగా మేము స్టార్ట్ చేసాం. ఇవాళ ప్రతి ఒక్కరూ బిఎస్ వైపు అడుగులు వేస్తున్నటువంటి ఒక శుభతరుణం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము పైనీర్స్ ఇందులో. టాలెంట్ స్ప్రింట్ వారి పాత్ర మొత్తం అసలు ఇందులో ఇంత చాలా వినూత్నమైన ప్రోగ్రాంలో వాట్ మేక్స్ ద ఏడిపి ప్రోగ్రామ్ సో యూనిక్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టాలెంట్ స్ప్రింట్ అండ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ యాక్సెంచర్ అండ్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ వివైఎస్ఎం ఒక్కసారి విడమర్చి మా ప్రేక్షకులు. ఎస్, మీ అబ్బాయి లేదా అమ్మాయి ఒక కోర్సులో చదువుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది జాబ్కు సరిపడా స్కిల్స్ లేదా ఎంప్లాయ్మెంట్. ఇవి మా అధ్యయనంలో మేము ఏం కనుక్కున్నాము అంటే కాలేజీ వైపు నుండి మేము ఎంతవరకు మేము ట్రైన్ చేసినా కూడా ఎంతో కొంత గ్యాప్ అనేటువంటిది కనబడుతుంది. ఇండస్ట్రీ వైపు నుంచి వాళ్ళకు తగ్గ రిక్వైర్మెంట్, డిమాండ్కి తగ్గ రిక్వైర్మెంట్ని ట్రైన్ చేయలేకపోతున్నాం అనేటువంటిది మేము ఒప్పుకుంటున్నాం. మేము ఒప్పుకున్నాం కాబట్టే వరల్డ్ దిగ్గజం, ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి యాక్సెంచర్, టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ ట్రైనింగ్ డివిజన్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యాం. రైట్. వాళ్ళ రోల్ ఏంటి అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ని టీచ్ చేస్తారు, ఇంటర్వ్యూకు రెడీ చేస్తారు, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమో వాళ్ళు చెప్తారు, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్ ఇవాళ ఏం డిమాండ్ ఉందో వాళ్ళ టీమ్ మీకు వచ్చి మీ క్లాస్ రూమ్లో మీకు బోధించడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం ఈ టాలెంట్ స్ప్రింట్. దానికి థ్యాంక్స్ టు ఉస్మానియా యూనివర్సిటీ, బికాస్ మేము అఫిలియేటెడ్ కాలేజ్, NAC A+ అక్రిడేటెడ్. మీకు ఇంకొక విషయం కూడా, ఉస్మానియా యూనివర్సిటీ NAC A+ అక్రిడేటెడ్, విశ్వాని NAC A+ అక్రిడేటెడ్, డబల్ అక్రిడేటెడ్ కాలేజ్లో చదివినటువంటి సర్టిఫికేట్ మీకు వస్తుంది. రోజుకొకటి పుట్టగొడుగులాగా వచ్చేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంకొకటి యూనివర్సిటీలో కాదు. ఇది 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప సర్టిఫికేట్. సార్, ఒకప్పుడు సిఎస్ అంటే అందరికీ ఒక పెద్ద ఆరా ఉండేది. ఇప్పుడు నార్మల్ సిఎస్ డిగ్రీలకి ఆ ఆరా ఉందా? దయచేసి అర్థం చేసుకోండి, ఏ చదువుకైనా డిమాండ్ ఉంది. అది BBA అయినా, BS అయినా, బీటెక్ అయినా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది గొప్ప కాదా, ఇది ఈక్వలా? అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంటర్ తర్వాత చేసేటువంటి ఏ కోర్స్ అయినా సరే గ్రాడ్యుయేషనే. 4 సంవత్సరాల కోర్స్ లేదా 3 సంవత్సరాల కోర్సుని గ్రాడ్యుయేషనే అంటాము. తల్లిదండ్రులకు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎవరిని దయచేసి అడగద్దు ఈ కోర్సు గొప్పదా, ఈ కోర్సు గొప్పది కాదా, ఈ కోర్సులో భవిష్యత్తు ఉంటుందా, ఎవ్వరూ చెప్పలేరండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి టెక్నాలజీస్ మారినా, మారేది టెక్నాలజీస్, ఫాలో అయ్యేది ఇండస్ట్రీనే. కాబట్టి ఆ ఇండస్ట్రీనే మీ క్లాస్ రూమ్ల వద్దకు తీసుకెళ్తే, మీరే ఆ ఇండస్ట్రీతో మీరు అనుసంధానం అయితే, ఆ ఇండస్ట్రీ మెంటార్స్తోనే మీరే కలిసి ప్రయాణం చేస్తే, వారి యొక్క మార్గదర్శకంలో మీరు 4 సంవత్సరాల జర్నీ మీరు కొనసాగిస్తే ఇంతకన్నా అద్భుతమైనటువంటి అవకాశం ఉండదు అని మరొక్కసారి చెప్తున్నాను ప్రేక్షకులకి. 28 సంవత్సరాల్లో మీకు జరిగిన అద్భుతాలు క్యాంపస్లో ఓన్లీ 300 SFTలో స్టార్ట్ అయినటువంటి విశ్వాని జర్నీ ఇవాళ మీరు చూస్తున్నారు. 15 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో మేము ఎదిగాము అంటే నిజంగా తల్లిదండ్రుల, విద్యార్థుల ఆదరణ ఉంది కాబట్టి ఇవాళకి ఈ రోజున విశ్వాన్ని మేము ఇక్కడ నిలబడగలిగాం. చాలా గొప్ప. అలాగే అది BBA కావచ్చు, మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ PGDM కావచ్చు, మా BS కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మా BBA కావచ్చు, ఈ 4 కోర్సులు విశ్వానిలో తలమానికంగా ఉన్నటువంటి కోర్సులు. అలాగే విశ్వాని అటానమస్ కాలేజ్, UGC గుర్తింపు పొందినటువంటి అటానమస్ కాలేజ్, NAC A+ అక్రిడేటెడ్ ఉన్నటువంటి కళాశాల. అలాగే టైమ్స్ ఆఫ్ పేపర్ వాళ్ళు తెలంగాణ బెస్ట్ బిజినెస్ స్కూల్, #1 బిజినెస్ స్కూల్, ఇలాంటి అవార్డ్స్, HMT అవార్డ్స్ కావచ్చు, కెరీర్ 360 అవార్డ్స్ కావచ్చు, కాంపిటీషన్ సక్సెస్ అవార్డ్స్ కావచ్చు, ఇండియా టుడే కావచ్చు, ఇలాంటి ఎన్నో మ్యాగజైన్స్, ర్యాంకింగ్ ఏజెన్సీ అన్నీ కూడా విశ్వాని
ఎప్పుడు టాప్ 10లో మేము ఒకరుగా నిలవడం అనేటువంటిది పరిపాటిగా మాకు 28 సంవత్సరాల జర్నీలో వస్తూ ఉంది. ఇవే మా యొక్క అచీవ్మెంట్స్ మేడం. ఐ థింక్ ప్రేక్షకులు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అఫ్ కోర్స్ అడక్కం ఆన్లైన్ కాబట్టి ఏమనుకోకపోతే ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అవి ఉంటాయండి కోర్స్ బికాస్ అందరికీ అందుబాటులో ఉంది కదా. ఇది రెసిడెన్షియల్ కాదు కదా, రెసిడెన్షియల్ హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. హాస్టల్ ఫెసిలిటీ ఇది ఇంకేం కావాలి మరి, వేరే అన్ని చోట్ల నుంచి వస్తారు అయితే అందరూ. హాస్టల్ ఫెసిలిటీ ఉంది. తర్వాత మనం స్టాంజా అనేటువంటి బిగ్గెస్ట్ హాస్టల్ ప్రొవైడర్ తో టైఅప్ అయ్యాము. స్టూడెంట్ 3rd ఇయర్ 4th ఇయర్ గచ్చిబౌలిలో ఉన్న గచ్చిబౌలి పక్కనే స్టాంజా హాస్టల్లో విశ్వవిశ్వాని రేట్స్ కి అక్కడ ఉండొచ్చు. అలాగే విశ్వవిశ్వానిలో జాయిన్ అయినటువంటి బిఎస్ కంప్యూటర్ సైన్స్, బీబీఏ, పీజీడీఎం స్టూడెంట్స్ కి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అలాగే మీరు చూడొచ్చు ఇటువైపు బ్యాంక్ ఆఫ్ బరోడా మనతో వారి సహకారంతో ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి పిల్లలకి మేము బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్నటువంటిది బ్యాంక్ ఆఫ్ బరోడా మాకు సపోర్ట్ చేస్తుంది. సో అది లోన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మా యొక్క సపోర్ట్ కావచ్చు, హోలిస్టిక్ డెవలప్మెంట్కి మీకు కావాల్సినటువంటి ఏ విషయమైనా సరే విశ్వవిశ్వాని మేనేజ్మెంట్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండి ఆ రకమైనటువంటి ప్రయత్నం మేము ముందుగా చేస్తూనే ఉంటాం. ఏ డెసిషన్ తీసుకోవాలి, హౌ టు చూస్ యువర్ రైట్ కోర్స్, బ్రాడ్గా ఒక సలహా మీ వైపు నుంచి. తల్లిదండ్రులకి, విద్యార్థులకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి దయచేసి 4 విషయాలు చెప్తాను. ఎవరి మాటలు నమ్మొద్దు. 2, మీ కళ్ళతో ఆ కళాశాలకు వెళ్ళి చూసి మాట్లాడి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. ఎవరో ఏదో ఆఫర్ ఇస్తారని, ఎవరో ఏదో గ్యారంటీ ఇస్తారనేటువంటి భ్రమలో మీరు వెళ్ళి మీ పాప లేదా బాబును ఆ కాలేజీలో జాయిన్ చేయించిన తర్వాత బాధపడితే బాధ మాత్రమే మిగులుతుంది, కానీ మీకు ఎటువంటిది జరగదు. రైట్. కాబట్టి సింపుల్గా అర్థమయ్యే భాష చెప్పాలంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని చూడండి, వెళ్ళండి, మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. అంతేగాని ఎవరో ఏదో చెప్తారు, ఈ కోర్సు బాగుంది, ఆ కోర్సు బాగలేదు, ఈ కోర్సు చాలా బాగుంటుందని. ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇప్పుడున్నటువంటి ఏఐ యుగంలో రోజుకొక మార్పు వస్తుంది. పెను మార్పులు చూడటువంటి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీకై మీరే 1కి 10 సార్లు చెక్ చేసుకొని క్యాంపస్కు రండి. మా విశ్వవిశ్వాని క్యాంపస్ కూడా రండి. మా విద్యార్థులతో మాట్లాడండి, మా అధ్యాపకులతో మాట్లాడండి, మా ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు పునాది బాట వేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు. నమస్తే. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS ఇన్ కంప్యూటర్ సైన్స్ UGC అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.